ఉత్తరం రాశాడు. అప్పుడు ఆలోచించి, పట్టిడన్నం పెట్టిన దానికి ఇదా ప్రతిఫలమా? ఎంత ప్రతిఫలమా? హల్లెలూయా. ఏం పెట్టాడంటయ్యా? పట్టెడన్నం ఆ రాత్రి పెట్టిన దానికి ఆ బాబు ఎవరో తెలియదు. ఆయన వారు పక్క నుండి అలమటిస్తుంటే ఆదుకోలేదు. ఎక్కడో పుట్టి పెరిగిన ఆ పిల్లవాడు ఆ దేవుని ప్రేమ కలిగి నా దగ్గరకు వచ్చి పడి ఉన్న నా విషయంలో ఎంత చేశాడా? హల్లెలూయా. చూడండి ప్రియమైన మానవులే ఇంతుంటే దేవుడికి ఎంత ఉండాలంటావు? హల్లెలూయా. అందుకే యెరూషలేము వాళ్ళతో చూడండి, వచ్చినప్పుడు ఆయన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి ఏం చేస్తాడంట? 2 గుంపులు చేస్తాడంట లోకంలో. రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత 2 గుంపులు చేస్తాడు. హల్లెలూయా. ఎన్ని గుంపులమ్మా? 2. ఎన్ని గుంపులు ఉంటాయడా? చెప్పాలా? 2 గుంపులు. ఈ భూమి నుంచి వెళ్ళిన తర్వాత జనాలను అక్కడ పోగు చేస్తే 2 గుంపులుగా చేస్తాడు. ఒకటి మేకల గుంపు, 2 గొర్రెల గుంపు. హల్లెలూయా. ఏ గుంపులమ్మా? చెప్పాలా? మనకి మేకలు గొర్రెలు ఉన్నాయి కాబట్టి 2 కలిసి ఉంటే ఏం చేస్తాడయా? 2 ఒక దొడ్లు తోలుతారా? ఏమే? ఎందుకు తోలకూడదు? మీరు చెప్పాలి. ఎందుకు తోలకూడదు? హల్లెలూయా. అందుకని గొర్రెలకు ఒక దొడ్డి, మేకలకు ఒక దొడ్డి వేరుపరుస్తాడు. ఆ గొర్రెల కాపరి. ఈయన కూడా సింహాసనం మీద కూర్చున్న తర్వాతట 2 వర్గాలుగా తీస్తాడు. హల్లెలూయా. గొర్రెలను ఒక పక్కగా తీస్తాడు, మేకలను ఒక పక్కగా. మేకలు దేనికి సాదృశ్యము అంటే లోక సుఖభోగములు అనుభవించి దేవుణ్ణి పక్కన పెట్టినవాడు. మేకలు ఎవరంట? చూడండి, మేక తన కడుపు తను చూసుకుని ఉంటుంది, పక్కన స్థాయి కూడా చూడు. హల్లెలూయా. తను బాగుంటే చాలు, వేరే వాళ్ళు బాగుండకపోయినా. స్వభావం, మేక స్వభావం ఏంటంటే అది ఆ ఇంటికి బాధ ఈ ఇంటికి బాధ పెరుక్కొని ఆ ముక్కది కడుపు నిండుతా ఉంటుంది. హల్లెలూయా. అలాగనే మేక స్వభావము కలిగినటువంటి ప్రజలను ఒక గుంపుగాను, గొర్రె స్వభావము కలిగిన ఒక గుంపుగాను దేవుడు చేసేటంటే సింహాసనం మీద కూర్చొని. హల్లెలూయా. ఇద్దరిని చేశాడు. రాస్తుంది అక్కడ. అప్పుడు చూడండి, తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టెను. ఏం చేస్తాడంటే కుడి వైపున ఎడమ వైపున, నేను చెప్పాను మొదట పని విషయంలో శ్రద్ధ కలిగిన వాడు దీవించబడతాడు. రెండోది, దేవుడు చేసిన కార్యములను మర్చిపోయిన వాడికి ఏం లేదు. మర్చిపోని వానికి, కృతజ్ఞత కలిగిన వానికి ఆయన ఫలాలను ఇస్తాడు, ప్రతిఫలమును. హల్లెలూయా. నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే తిరిగి మరలా దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాడు. ఆమె చెప్తాం హల్లెలూయా. ఇక్కడ ఇద్దరిని దేవుడు భూమి మీదకి పంపాడు. కొన్ని మందిని పంపించినప్పుడు కొన్ని మంది ఏమో కృతజ్ఞత కలిగి జీవించారు, కొన్ని మంది ఏమో కృతజ్ఞత కలగకుండా జీవించారు. ఆడికి వెళ్ళిన తర్వాత ఆ గుంపుని వేరు చేస్తున్నాడు. కృతజ్ఞత కలిగిన గుంపు గొర్రెల గుంపు, కృతజ్ఞత లేని గుంపు మేకల గుంపు. హల్లెలూయా. ఇప్పుడు మేకల గుంపుతో మాట్లాడుతున్నాడు, గొర్రెల గుంపుతో దేవుడు మాట్లాడుతున్నారు. ఏమయ్యా, భారతదేశంలో మిమ్మల్ని ఉంచాను. ఆమేన్. నెల్లూరు జిల్లాలో మిమ్మల్ని ఉంచాను. హల్లెలూయా. ఎవడుంచావా? ఎక్కడ చెప్పాలా? నెల్లూరు జిల్లాలో ఉన్నా మనమా? ఇంకా చెప్పాల, మనవారు పడని చెప్పాలి నేను. హల్లెలూయా. ఓకే. కాలి నొప్పి వచ్చినా ఏసై అంటివి, నడుము నొప్పి వచ్చినా ఏసై అంటివి. నా కొడుకో నా బిడ్డ అంటే నేను విని ఆలకించి బాగు చేశాను కదా. ఆమె ఏమన్నాడండి? ఇటు చూశాడు మేకల వైపు. మేకలారా, ఏంటి మీ కడుపులు మాత్రమే చూసుకున్నారు కానీ ఇక మిగతా పనులని పక్కన పెట్టారే. ఇటు చూశాడు గొర్రెల వైపు. గొర్రెలు చూసి, ఏమయ్యా, చాలా మంచి పని చేశారు, మీరు నమ్మకంగా ఉన్నారు, శ్రద్ధ కలిగి కృతజ్ఞత కలిగి ఉన్నారు, మీరు చాలా మంచివారు అన్నారు. వీళ్ళు అంటున్నారు, వీళ్ళేమంటారు, ఏమయ్యా మేము మందిరానికి వచ్చాము, సాపలు వేసినాము,
అన్నీ చేసినాము అని అంటున్నాడు. ఎవరు? ఎడం పక్కన. కుడి పక్కన చూసేమంటే ఇక్కడ చూడండి, అక్కడేమంటాడు ఒకసారి. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు ఎవరు పక్కనట? గొర్రెలు కుడి పక్కన. లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. నేను ఆకలి గుంటిని. గొర్రెలు చూస్తున్నాడు, ఏమంటున్నాడు చూడండి, నేను ఆకలి గుంటిని. ఏంటంటయ్యా? యేసు ప్రభు ఆకలి కొన్నాడంట, లేదా రాజు ఆకలి కొన్నాడంట. మనవారి పడుకు వచ్చి అన్నం పెట్టని నేను అడిగాడా? చెప్పాలా? జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. ఆకలి గుంటిని. చదవండి అక్కడ. నేను ఆకలి గుంటిని. జాగ్రత్తగా వినాలి. నేను ఆకలిగా ఉన్నాను, మీరు నాకేం చేశారు? భోజనం. ఎవరికి పెట్టావు నువ్వు? యేసు ప్రభు ఎప్పుడైనా నువ్వు ప్రకటన పెట్టేటప్పుడు బంధువులు కూర్చున్నాడా? ఏమైనా చర్చిలో భోజనం పెట్టేటప్పుడు యేసు ప్రభు చేయడా? చెప్పాలా? ఇక్కడ భోజనాలు పెడుతున్నప్పుడు యేసు ప్రభు ప్లేట్ పెట్టి నాకు కూడా పెట్టయ్యా దిద్దు అని అన్నాడా? చెప్పాలా? ఇక్కడ ఏమంటున్నాడు? నేను ఆకలి గుంటిని, నీవు నాకు ఎవరు పెట్టావు అని చూద్దాం. హల్లెలూయా. నువ్వు నాకు అన్నం పెట్టావు, నాకు చెప్పాను. ఒక రాత్రి ఆకలితో ఉన్న ఒక యవనస్తుడు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు తలుపు తట్టుగా 10 గంటల సమయంలో ఎవరు రాస్తారా? ఆమె చేర్చుకుని యవనస్తుడు నెట్టని ఎవరా బా పిల్లడు అని చెప్పి ఆకలి తీర్చి మరి ఆమె ఆ పిల్లవాడిని దప్పిక తీర్చి పంపించిన ఆమె ఆ తరువాత ఆ బిడ్డ పెద్దవాడై ఆమెకు ఎంతో కృతజ్ఞత చెల్లించింది. హల్లెలూయా. ఇదిగో అంటాడు, ఆకలి గుంటిని, మీరు నాకు ఏం పెట్టదంటే భోజనం పెట్టారు. యేసు ప్రభు మాట్లాడుతున్న మాట. రెండోది, దప్పిగుంటిని, నాకు ఏమిచ్చారు మీరు? దాహం. నా దప్పికు తగిన దాహం తీర్చారు. హల్లెలూయా. తర్వాత పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటుంది. పరదేశి అంటే ఈ దేశము కానీ, లేదా ఈ ప్రాంతము కానీ, ఈ పట్టణము కానీ, ఈ స్వజనము కానీ. పరదేశం అంటే ఇప్పుడు మనకున్న యాక్సిడి, బండి, ఇంకా ఏందయ్యా పేర్లు ఉన్నాయి కదా. ఇప్పుడు బండి వాళ్ళు కాదంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అర్థము అవంశస్తులు కాదు అంటే వాళ్ళు ఎవరు? పరదేశం. హల్లెలూయా. మనోళ్ళు కాదు అంటారా? అనరా? ఈ ఊర్లో కాదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మాది తిరునప్పాలి, మన ఊళ్ళో కాదులే అయినా అనరా? అంటే దాని అర్థం ఏంటి? ఈ ఊరు కాని వ్యక్తి అన్నారు. పరదేశం అంటే ఈ ఊరు కానీ, ఈ జనము కానీ, ఈ యొక్క విధి విధానాలు కానీ బయట వాళ్ళను లేదా బయట ప్రాంతాలని పరదేశులు అంటారు. హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు లేకపోతే గూడూరు నుంచో లేకపోతే ఎక్కడో వచ్చిన ఆయన గూడూరు నుంచి వచ్చారని చెప్తారు. ఎందుకని? ఆయన పరదేశి. మీకు అర్థమయ్యేదానికి. ఆమేన్. హల్లెలూయా. వీళ్ళు ఎవరట? పరదేశిన ఇంటిని కానీ నన్ను చేర్చుకుంటే. అర్థం ఏంటంటే ప్రభు యొక్క ఆయన మన హృదయంలో చేర్చుకోవడం. చప్పలు కొడదాం. హల్లెలూయా. తర్వాత ఉందాం. దిగంబరి. నేను చెప్పే ప్రతి మాట, ఒకటి ఆహారము, రెండవది దాహం, మూడవది ఆశ్రయం. ఒకటి ఆకలి, ఆహారము, 2 దాహం, 3 ఆశ్రయం, 4వది దిగంబరిన ఇంటిని బట్టలు. జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇప్పుడు ఏమంటారంట? దిగంబరిన ఇంటిని బట్టలు ఇచ్చితివి, వస్త్రములు. ఆమె. హల్లెలూయా. తరువాత రోగిన ఇంటిని. హాస్పిటల్లో నేను రోగిని అయినాను, నేను నా ఇంట్లో రోగిని అయినాను, నన్ను చూడవచ్చారు మీరు. జాగ్రత్తగా వినాలి. ఎవరైనా అంటే ఇక్కడ రాజుని రాస్తుంది. ఆ రాజు యేసు. ఒకవేళ రాజు అని అనుకుందాం. రాజును చూడడానికి నువ్వు వెళ్ళావట. ఎక్కడుంటే?
హాస్పిటల్లోనో ఇంట్లో రోగి ఉంటే పోయి చూడడానికి వెళ్ళి పరామర్శించామంట. నేను జైల్లో ఉంటిని, నా ఎద్దకు వచ్చిద్దరని చెప్పాను. హల్లెలూయా. దిగంబరుని ఇంటిని నాకు బట్టలు ఇచ్చిద్దరు, రోగిని ఇంటిని నన్ను చూడవచ్చిద్దరు, చెరసాల ఉంటే నా ఎద్దకు వచ్చిద్దరని చెప్పాను. అందుకు నీతిమంతులు, దేవుని భయము కలిగిన బిడ్డలు, దేవుడి చేసిన మేలును మర్చిపోయినటువంటి వారు, దేవుడు చేసిన కార్యాలను పక్కన పెట్టిన వారు ఏందయ్యా, ఎప్పుడు నువ్వు ఆకలి ఉంటే మేము అన్నం పెట్టావు నీకు? ఏ రోజైనా మా ఇంటికి వచ్చినావా అన్నానికి? ఏ రోజైనా నీకు నేనేమన్నా పెట్టానా? ఎప్పుడైనా నీకు బట్టలు ఇచ్చామా? ఎప్పుడైనా గ్లాస్ నీళ్ళు ఇచ్చామా? ఎప్పుడయ్యా నిన్ను మేము నువ్వు రోగి ఉంటే మేము హాస్పిటల్కి వచ్చాము, ఏదయ్యా నువ్వు మాట్లాడతావు అంటే మేమేం చేయలేదయ్యా నీకు? వీళ్ళు తెలియకనే చేశారు. చెప్పండి, కృతజ్ఞత కలిగి ఇదిగో చేశారు. చూడండి అక్కడ చూద్దాం. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నువ్వు దప్పికొని చూచి దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమైన చూచి నిన్ను చేర్చుకుంటేమి, దిగమరమైన చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగిమైన శాస్త్రం చూచి నీ అదుకు వచ్చితమని ఆయనను అడిగెదరు. హల్లెలూయా. అడిగితే ఆయన చెప్తున్నాడు చూడండి, అందుకు రాజు మికిలి అల్పులైన నీకంటే, అల్పుడు ఎవరమ్మా? నీవు 3 పూట ఆనందిస్తున్నావు, ఆమేన్. మంచి బట్టలు కట్టుకోగలుగుతున్నావు, ఆమేన్. నీ ఉన్నతమైన స్థితిలో ఉన్నావు, ఒక ఇంటిలో బాగా ఉన్నావు, ఆమేన్. నీకంటే హల్లెలూయా కొంచెము కింద వారు, ఆమేన్, అల్పులైన వారు అంటే వాళ్ళు నీలాగా కొనుక్కోలేరు, నీలాగా మంచి భోజనము చేయరు. అల్పులు. నువ్వు మంచి మంచి వస్త్రాలు ధరిస్తా, మంచిగా నువ్వు సెట్ చేసుకొని బాగా హ్యాపీగా నువ్వు ఇంట్లో ఉంటా, నీకంటే పేదవారే అల్పులు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక అని అంటాడు చూడండి. రాజు మిక్కిలి అల్పులు, ఈ నా సహోదరులు ఒకనికి మీరు చేచితిరి కనుక నాకు చేచితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను వారితో అని చెప్పకూడదా? మళ్ళీ ఈ క్రిస్మస్ సందర్భముగా ఒక మాట చెప్పన, దేవుని యొక్క బర్త్డే జరుపుకోబోతున్న సందర్భంలో నువ్వు ఆయనకి కృతజ్ఞత చెల్లించుకోవాలి అనుకున్నప్పుడు, ఏదైతే ఈ కార్యాన్ని మనం ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు ఆ కార్యములు నువ్వు పాలు భాగస్తులు అయితే నీ ఎవరికన్నా పెట్టావు చెప్పాలా? ఆడు వచ్చి భోజనం తినిపోతారే, అప్పుడు దేవుడు రేపు అంటాడు, నిన్ను అడుగుతాడు కుడి పక్కన నిలబెట్టినప్పుడు, ఎప్పుడు పెట్టామయ్యా నీకంటే? నా జన్మదినాన్ని మీరు చదివినప్పుడు పేదవారి మీదకు వచ్చారు, వచ్చినప్పుడు మీరు పెట్టారు లేదా? హల్లెలూయా. నువ్వు అక్కడ పెట్టగలవా? అందరూ కలిసి పెట్టగలుగుతాం. హల్లెలూయా. చెప్పండి, అందరము కలిసి పాలి భాగస్తులమైనట్టే. హల్లెలూయా. అన్ని చేతులు ఆడ కలుస్తున్నప్పుడు అది దేవుని మహిమపరిచే విధంగా ఉంటాయి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూద్దామా తర్వాత 40 వచ్చిన, అందుకు రాజు మిక్కిలి అల్పులైన సహోదరులు తర్వాత అప్పుడు ఎడమవైపు ఉన్న వారిని చూచి ఎవరు? ఎడం పక్కన మేకలు కడుపు చూసుకుంటారు చాలు. ఏం చూసుకుంటారా? వాళ్ళు కడిపే వాళ్ళకి దేవుడు. మేము తింటే బాగుంటే చాలు అనుకునే మేకలు, అయ్యో మనం తింటే బాగుండదు ఇతరులు కూడా పెట్టాలనే గొర్రెలు. హల్లెలూయా. ఏ గుంపులు చేస్తావు? చేరు. నువ్వు మేక గుంపులు చేస్తావా, గొర్రెల గుంపులు చేస్తావా? గొర్రెల గుంపులు చేరినావా ఖచ్చితంగా నీ పేరు ఆడున్నట్టే, మేకల గుంపులు చేరినావా ఖచ్చితంగా ఎడం పక్కన నిలబడ్డట్టే.
హల్లెలూయా. ఎప్పుడు తినడం నేర్చుకోకూడదు, పెట్టడం నేర్చుకోవాలి. హల్లెలూయా. నువ్వు నేరుగా పోయి పెట్టలేవు, గుంపులో పెట్టచ్చు. ఆమేన్. హల్లెలూయా. నిజమే కదండి. హల్లెలూయా. అంటే నువ్వు ఏం చెప్తున్నానంటే, ఈ దేవుని యొక్క పనిలో నువ్వు పాలి భాగస్తురాలు అయితే దేవుడు చేసిన మేలుకై నేనేమి ఇవ్వగలనయ్యా? ఏమిస్తా? ఈ రీతిగా ప్రభుని మహిమపరచచ్చు. పరచలేమా? అవకాశం ఉందా? ఉంది. కొంతమంది ఈ అవకాశాన్ని కూడా జారవిడ్చుకొని మాకేమి లేదులే అన్నాడు. హల్లెలూయా. మేము పేదవాళ్ళంలే అంటారు. హల్లెలూయా. పేదవాళ్ళమని నువ్వు అనుకున్నావు అనుకో, పేదవాడిగానే ఉంటావు. నా దేవుని పని నేను చేయాలనుకుంటే ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కొరకు నువ్వు ముందుకు వస్తే దేవుడు నీ కొరకు ముందుకు వస్తాడు. పనిలో శ్రద్ధ ఉండాలి, ఫలం వస్తుంది. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోక కృతజ్ఞత కలిగి జీవిస్తే ఫలం వస్తుంది. దేవుడు చేసిన దానికి నువ్వు రెట్టింపు ఏమి ఇవ్వలేవు, కానీ కృతజ్ఞత కలిగి ఆయన పనిలో నువ్వు ఉంటే, ఆయన పనిలో నీ చేయి హస్తం పెడితే ఖచ్చితంగా దానికి రిటర్న్ ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించగలిగిన శక్తిమంతుడు, అంచెలంచెలుగా దీవించగలిగిన గొప్ప దేవుడు. చెప్పకూడదా? మళ్ళీ ఈ అవకాశం మరలా నీకు ఎప్పుడు క్రిస్మస్ మాత్రమే కలుగుతుంది, ముందు నీకు మరలా కలగదు. హల్లెలూయా. ఆమేన్ చెప్తామా? కలిగిన ఈ అవకాశం, ఎందుకంటే ఆ రోజే ప్రజలందరూ వస్తారు. ఊరంతా కానీ పక్క పక్కన వాళ్ళంతా కూడా ఏ రోజు వస్తారమ్మా? మనం పెట్టేది ఆ రోజే, బట్టలు ఇచ్చేది కూడా ఆ రోజే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుడు చేసే కార్యాలు గొప్పగా ఉంటాయి. ఆ గొప్ప కార్యాలను మనం తలపోసుకొని, సంవత్సరానికి ఒక క్రిస్మస్ వస్తున్న యేసయ్య, నా యేసయ్య కొరకు మనము ఘనంగా చేద్దాం. ఆమె పేద విధవరాలు, ఆమె 2 కాసులు ఉన్నాయి. ఎన్ని కాసులు ఉన్నాయా? 2. ఇంకా తర్వాత మిగిలింది లేదు, ఉన్నది లేదు, ఉంచుకోవడానికి లేదు. ఎత్తుకోపోయి ఉండి లేచేసింది. హల్లెలూయా. 2 కాసులు ఎత్తి ఆడేసినాయా, కాను పెట్టి ఉండి లేచేసింది. ఇప్పుడు అన్నాడు యేసు ప్రభు, చూశాడు, ఆగండి, ఇదిగో మీరు సంపాదించిన దాంట్లో తీసుకొని చేశారు, నేను ఉన్నదంతా వేసేసింది. ఏం చెప్పిందా? రేపు లేదు ఈయన దగ్గర. ఏమ్మా? రేపటికి లేదు ఈయన దగ్గర. ఉన్నదాన్ని ఎవరికి ఏం చేసింది? దేవుని రాజ్యానికి ఏం చేసింది. ఇప్పుడు ఎవరు పోషించాలి ఇవని? చప్పట్లు కొడదాం. హల్లెలూయా. సారేపతి విధవరాల్ని 3.5 సంవత్సరం పోషించాడు. చప్పట్లు కొడదాం. ఎన్ని సంవత్సరాలంటే సారేపతి విధవరాలని ఎన్ని సంవత్సరాలు పోషించాడు? 3.5 సంవత్సరం పోషించాడు. హల్లెలూయా. కొంచెం పిండి కొంచెం నూనె. ఆమేన్. నువ్వు చేసిన ఒక అబ్బాయి, వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే, మా అమ్మ నేను కూడా అందరితో కలిసి వెళ్తానమ్మా, ఆ బోధకుడు వస్తున్నాడు, భలే మాటలు చెప్తున్నాడమ్మా, చాలా బాగున్నాయమ్మా, నేను కూడా వెళ్తానమ్మంటే, నాయన చిన్న పిల్లోడురా, ఎందుకులంటే, సరేమ్మా నువ్వు మరి ఇంతే అంటే, సరే వాళ్ళ అమ్మని మారం చేస్తుంటే ఏం చేశాడంటే, ఒక 5 రొట్టెలు 2 చేపలు పంపించాడు. ఆకలి అయితే తినరాని. ఏందమ్మా? 5 రొట్టెలు ఎవరి చేత? ఈ పిల్లోడి చేత. హల్లెలూయా. పంపించింది వాళ్ళ అమ్మ, పోరా పో అని చెప్పి. హల్లెలూయా. ఈయనేం చేశాడు? తినకుండా ఆ మాటలో పడిపోన్నాడు. ఏం చేశాడు? 5 రొట్టెలు 2 చేపలు ఏం చేశాడమ్మా? తినకుండా ఈ మాటలు పడిపోయి అలా పెట్టుకొని ఉన్నాడు. అప్పుడు అందరినీ గమనించాడు. ఈ అబ్బాయి స్థితి అక్కడ కొంచెం ఉంది, అంటే ఆ కుటుంబం కూడా పేద స్థితిలో ఉంది. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ దేవుని కార్యాలు ఎలా ఉంటాయో చూడండి. ఇంతమంది జన సమూహమునకు మీరు భోజనాలు వడ్డించండి. యాడ ప్రభు, ఎక్కడి నుంచి తెచ్చామో? మా దగ్గర ఏమున్నాయి? డబ్బులు బాగా తాగడానికి ఏం లేవే, మీ దగ్గర ఏమన్నా చూడండి అన్నాడు. అంతలో ప్లాన్ చూస్తాడు. సార్ ఏమయ్యా, పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఎత్తుకురండి. చెప్పండి, ఏమన్నాడమ్మా? ఎవరి దగ్గర ఉన్నాయి?
పిల్లోడు దగ్గర ఎన్ని ఉన్నాయి? ఒకటి తినడానికి తెచ్చుకున్నాయి. ఏం తెచ్చాడమ్మా? తినడానికి తెచ్చుకున్నాడు. 5 రొట్టెలు 2 చేపలు తీసుకున్నాడు. ఈడ్చాడు, పెట్టండి రా అందరికి అన్నాడు. తినగా మిగిలింది ఎవరికి? పిల్లోడింటికి. చప్పట్లు కొడదా మళ్ళీ. అరే నీ చేతికి 5 రొట్టెలు 2 చేపలు ఏంటి అంటే యేసయ్య కార్యం చేశాడమ్మా. హల్లెలూయా. యేసయ్య మేలు చేశాడమ్మా. ఏం చేశాడు చెప్పరంటే, నేను 5 రొట్టెలు అడిగాను, 2 చేపలు కాదనుకుంటే ఇచ్చేసాను. ఆయన తిరిగి ఇదిగో నీ గమనించి పెట్టి చూడు మనం తిన్న రోజు తినొచ్చు. చెప్పలు కొడదాం మళ్ళీ. 5 రొట్టెలు 2 చేపలు ఒకరోజు తీసి, కానీ ఇప్పుడు నీవు నీ కుటుంబము బ్రతికినంత కాలం ఆశీర్వాదం. చప్పట్లు కొడదాం మళ్ళీ. ప్రభు పనిలో నేను పరుగు చెప్పాను. శ్రద్ధగా పని చేసింది ఒక పాప మందిరములో గొప్ప వ్యక్తిత్వాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. చక్కగా ప్రియమైన దేవుడు చేసిన కార్యములు ఏనాడును మర్చిపోకూడదు. అలాగే మర్చిపోక కృతజ్ఞత కలిగి ఉంటే ఇంకా రెట్టింపు ఆశీర్వాదం నీకు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు గొర్రెల గుంపులో ఉంటావు, మేకల గుంపులో ఉంటావు, నువ్వే నిర్ణయించుకో. హల్లెలూయా. గొర్రెల గుంపులో ఉన్నావా? బడా నమ్మకమైన దాసుడు అంటాడు. నువ్వు మేకల గుంపులో ఉన్నావు అనుకో, ఇదిగో ఎక్కడమ్మా చెప్పండి, ఎక్కడ ఉంది? ఆకలి గురించి చూడండి 45వ వచనంలో, అందుకైనా మిక్కిలి అదుపులేని వీళ్ళు ఒకరికైనా మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. దేవుని పనిలో ఎవరైతే వారు శ్రద్ధ కలిగి ముందుకు వెళతారో వాళ్ళు నిత్య జీవానికి, దేవుని పనిని అలక్ష్యం చేసి వాళ్ళ సొంత పనిలో మనం ఉంటే, ఇదిగో నిజంగా ప్రియమైన బిడ్డలారా, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, టైం అయిపోయింది. ఒకరోజు ఒక ఆమె మందిరానికి వచ్చింది. మందిరానికి వచ్చిన తర్వాత, అయ్యా నాకు బాగలేదు, ప్రార్థన చేయండి, ప్రార్థన అయిన తర్వాత నేను కానుకిస్తాను 1000 రూపాయలు అని. ఆమెను అడగలేదు, ఆమె చెప్పింది. దేవుడు బాగు చేశాడు. ఏం చేశాడమ్మా? బాగు చేశాడు. ఆయన బాగు చేసే దేవుడే కదా, బాగు చేసేసాడు. బాగు చేసిన తర్వాత ఆమెకు మంచిగా డబ్బులు వస్తాయి. ఏమొస్తాయి? వచ్చిన తర్వాత ఒక అక్క అన్నది, అక్క నీకు దేవుడు బాగు చేశాడు కదా, మరి కానుక ఇస్తామన్నావు కదా నువ్వు, ఈ చూడు ఏంటి కానుక, ఇదిగో నా ముఖానికి రాసుకుని పేస్లు సరిపోవట్లే నా డబ్బులు అన్నదానికి. ఏంటికి? ఆ ముఖం టిప్పు టాయిలెట్ అవడానికే సరిపోవట్లేదంట ఆమె డబ్బులు, ఇక నేనేమి ఇచ్చేది అని కానుకలు అన్నదాన్ని. సరేలని చెప్పేసి ఆమె ఎందుకు ఏమైనా అనవసరంగా గెలికమని చెప్పి ఆకు గమ్ముగా వచ్చేసిందంట. హల్లెలూయా. వారం తర్వాత ముఖం మీదంత గొల్లలేసి హాస్పిటల్కి పోతే, ఏది ఇప్పుడు తగ్గవమ్మా, ఒక 50,000 రూపాయలు కావాలంట. ఎంత? 50,000 రూపాయలు. 50 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా మొఖానికి ముసుకేసుకొని ఊర్లోకి రాకుండా ఇంట్లో కూర్చున్నాడు. ఆ తర్వాత మరలా ఉండి, అక్క నువ్వు ఇవ్వకపోతే పోయితే, కానీ నువ్వు అన్న మాట ఏంటి తెలుసా, నా ముఖానికే సరిపోవట్లేదు డబ్బులు, అంటే క్రీములకి సరిపోవట్లేదు ఆ డబ్బులు, ఇక నేనేమి కానికి ఇచ్చేదన్నది. తప్పు కదా అక్క నువ్వు ఆ మాట అనడం. నేను దేవుడు అడిగాడా? నువ్వే కదా చెప్పావు. రేపు క్రిస్మస్ అన్నారు, క్రిస్మస్ నువ్వు ఇస్తే దేవుడు చూసుకుంటాడు. ఇకపోతే నన్ను రామ్మ రామ్మ రాయి అని పిలుస్తాడా? నువ్వు ఈకపోతే నిన్ను మందిరం నుంచి తరిమేస్తానని చెప్పాడు ఆయన. లే, నువ్వు ధారాళంగా ఇస్తే ఆయన ధారాళంగా ఇస్తాడు. నువ్వు మనస్ఫూర్తిగా ఇస్తే మనస్ఫూర్తిగా ఆయన నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడే చెప్పాను, ఆకలి కొన్న వారికి ఆ రోజు వచ్చి ఎంతమంది భోజనం చేస్తారు? దరిదాపు 400-500 మంది తిన్న లెక్కలు ఉన్నాయా లేదా? అలాంటప్పుడు ఎంతమందికి నువ్వు ఆకలి తీర్చావు ఆ రోజు? ఎంతమంది ఈరోజు ఆ రోజు గుర్తు చేసుకుంటారు? హల్లెలూయా. మరి ఇటువంటి సందర్భం నీకు రావాలంటే నిశ్చయంగా దేవుడు చేసిన కార్యము మర్చిపోబాక. ఆమేన్. ఆకలి కొంటున్నట్టు ఆ యేసు ప్రభు నీ దగ్గరికి అన్నం పెట్టన్నా ఆకలి అవుతున్నాను అంటాడా? నో. వాళ్ళకి పెట్టావంటే ఎవరు పెట్టినట్టు? మీకు తెలియని విషయం చెప్తున్నాను.
ముత్తుకూరులో పాస్టర్స్ మీటింగ్ జరుగుతుంది. చేతిలో డబ్బులు లేవు. పాస్టర్ మనకు శాలరీ వచ్చింది, డబ్బులు తీసుకున్నాం, బట్టలు కొన్నాం. 25 మంది పాస్టర్లకి ఖరీదైన బట్టలు పెట్టాం. హల్లెలూయా. ఏంటి, ఒక్కొక్క పాస్టర్కి బట్టలు పెట్టాం. వాళ్ళు అన్నారు, ఎందుకు సార్, ఆయనకి చేస్తున్నాం మేము. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం చేసింది చెప్పుకోవడం కాదు, కానీ మీ ఎదుట మిమ్మల్ని బలపరచడానికి చెప్తున్నాను. ఆమేన్. నేను ఎప్పుడు కూడా ఇతరులకు పెట్టడానికి చూస్తాను, కానీ తీసుకోవడానికి చూడను. ప్రార్థన చేసి ఇస్తే తీసుకుంటా, వాళ్ళు ఎంత ఇచ్చారు నేను అడగను. ప్రార్థన చేస్తా, దేవుడు కార్యం చేస్తాడు. బైబిల్లో ఉంది, నువ్వు సొంతతో నొందితివి కనుక ఇదిగో అక్కడ కానుక పెట్టిలో కానుక వేసి వెళ్ళిపో అంటాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా ఎవరిని ఇదిగో నేను ప్రార్థన చేశాను, నీకు బాగయింది, నాకు 1000 రూపాయలు అని ఎవరైనా అడిగినట్టు మీరు ఎవరైనా చెప్పగలరా? చెప్పండి. ఏనాడైనా నువ్వు ఇచ్చిన కానుక ఇంత ఇచ్చేవేమని అన్నానా? ఏమ్మా ఎప్పుడన్నా అన్నానా? నువ్వు టీ లేదు, బిస్కెట్ లేదని ఎప్పుడన్నా అడిగానా? ఏ కానుక నాకు ఇలేదని ఎప్పుడైనా అడిగానా? ఎందుకంటే దేవుడు ఉచితంగా ఇచ్చాడు. ఆ బిడ్డలు ప్రేమ కలిగి ఇస్తే తీసుకుంటాము, లేదంటే స్తోత్రం చెల్లింతుము అని పాట పాడుకుంటూ ఇంటికి పోతాం. హల్లెలూయా. ఎన్ని కుటుంబాలు తిరిగాం, ఎన్నెన్నో కుటుంబాలు తిరుగుతున్నాం. ఇచ్చే బిడ్డలు ఇస్తారు, మనం ఏ రోజు పట్టించుకోం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ సామర్థ్యం, వాళ్ళ మనసులో ఏదుందో దేవుడు వాళ్ళు ఏమని ప్రేరేపించాడో తెలియదు, కానీ వాళ్ళు ఇస్తే తీసుకుంటాం, అంతేగాని అయ్యా మీరు ఇవ్వాలి, ఇది నుంచి. కానీ ఈ క్రిస్మస్ విషయంలో ఎందుకు చెప్పినది దేవుని పని. ఎవరి పని అయ్యా? దేవుని ఘనపరచాల్సిన బాధ్యత నీకుంది, దేవుని మహిమపరచాల్సిన బాధ్యత నీకుంది. నువ్వు దేవుని మహిమపరిచావంటే, అల్పులైన సహోదరులు నీ దగ్గరకు వచ్చి భుజించి ప్రభుని ఘనపరిచారంటే, ఒక రోజు నీకు ఆ ప్రతిఫలం ఉంది. హల్లెలూయా. అంటే చాలా ఉన్నాయి, మీకు చెప్పాలని సమయం లేదు కనుక ఇప్పటికే జాగు చేశాను. దయచేసి ప్రభు పనిలో మనం శ్రద్ధ కలిగి ముందుకెళ్దాం. అతి కృపా కార్యములు దేవుడు జరిగించును గాక. ఆమేన్ చెప్దామా? ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈ వాక్యము, ఇదిగో ప్రభు నువ్వు చేసిన మేలను, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను, నన్నెంతగానో హెచ్చించావు, లంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నీవు, నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభు కొరకు మనం సిద్ధపడదాం. మన ఎదుట 2 రోజులు ఉన్నాయి, రేపు ఎల్లుండు తప్ప మన ఎదుట లేదు. ఇంకా నువ్వు ప్రభు పనిలో ఎలా ఉన్నావో ఒక్కసారి ముందుకు సాగు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నీ ప్రతి అవసరతను అక్కడ దేవుడు తీరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తరలో వచ్చి, ఇదిగో ప్రభువా, ఒకవేళ నీ పనిలో మేము నిర్లక్ష్యముగా ఉన్నట్లయితే, ఇదిగో ఈ క్రిస్మస్ వేడుకలలో ప్రభువా, నాకు సామర్థ్యం కలిగి ఉండి కూడా, ఇవ్వగలిగే స్థితి ఉండి కూడా నేను అయ్యా చేయలేకపోతున్నానేమో
అని నువ్వు ప్రభు దగ్గర అడిగి, ప్రభుని అడుగు, అయ్యా నేనేమి ఇవ్వాలి, ఏమి ఇవ్వగలను, ఏమి ఇస్తే బాగుంటుంది ప్రభు అని అడుగు. దేవుని దగ్గర ఆయన బయలుపరుస్తాడు. ఇదిగో నీతో మాట్లాడతాడు, ఇదిగో నీతో మాట్లాడతాడు. అయ్యా పెట్టే బిడ్డలే పెడుతున్నారు, నేనైతే ఎందుకు పెట్టలేకపోతున్నాను, ఉండి కూడా పెట్టలేకపోతున్నాను, మనసు కలుగు చేయ. నాకు అన్నీ ఉన్నాయి, ఇవ్వడానికి మనసు మాత్రమే లేదయ్యా, నాకు మనసు కలుగు చేయి. అడుగుదామా అడుగుదామా అడుగుదామా? ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనం. మన మధ్యలో శారమ్మ ప్రార్థన చేస్తుంది. అయ్యా కలిగి ఉండి కూడా మేము ఇవ్వలేని స్థితి ఉంటే మమ్మల్ని మన్నించు ప్రభువా.